వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దాయాద దేశం పాకిస్తాన్ పంట పండింది. భారత్ గుండా ప్రవహించే సింధు నది పాకిస్తాన్కు వరంగా మారింది. తవ్వే కొద్దీ కేజీఎఫ్ కు మించిన టన్నుల బంగారం బయటపడుతోంది. 80,000 కోట్ల బంగారం నిల్వలు ఉన్నట్లు అక్కడి జియోలాజికల్ సర్వే గుర్తించింది. అయితే ఆ బంగారం భారత్ కు చెందిందేనని చర్చ నడుస్తోంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో సింధు నది ఒడ్డున పెద్ద ఎత్తున బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుండ్ నుంచి నిజాంపూర్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నట్లు పాకిస్తాన్ జియోలాజికల్ సర్వే కనుగొంది. దాని విలువ దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ప్రావిన్స్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పేషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్లలో సైతం బంగారం నిల్వలు ఉన్నట్లు కనుగొన్నారు. అటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే ప్రక్రియపై పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు. పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్లోని సింధు నది పరివాహక ప్రాంతంలో భారీ స్థాయిలో బంగారం దొరకడానికి హిమాలయాలే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సింధు నది హిమాలయాల్లో జన్మించి పాకిస్తాన్ మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తోంది. హిమాలయాల దిగువ టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతూ ఉంటాయి. అవి సింధు నది ప్రవాహం ద్వారా పాకిస్తాన్లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలో వ్యాపిస్తూ ఉంటాయి. వందల ఏండ్ల తరబడి నిరంతరాయంగా సింధు నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీ లోయలో పలుచోట్ల పేరుకుపోతుంటాయి. ఈ కారణంగా సింధు నదిలో దొరుకుతున్న బంగారంపై భారత్కే హక్కు ఉంటుందని వాదనలు వినిపిస్తున్నాయి. కానీ ఆ బంగారాన్ని తీసుకోవడానికి ఇండియాకు ఎలాంటి అవకాశం లేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పాకిస్తాన్లో ప్రవహించే సింధు నదిలో దొరికిన బంగారంపై భారత్ కు ఎలాంటి హక్కు ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో మొత్తం బంగారం పాకిస్తాన్ కి చెందుతుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒక్కసారి బంగారం వెలికితీత ప్రక్రియ మొదలైతే అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పాకిస్తాన్ కరెన్సీ విలువ కొంతమేర మెరుగుపడుతుంది. దీంతో ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.